హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దాల్చా చేసి చూపిస్తున్నానండి. ఇది ఆయిల్ పెట్టుకోనున్నా. ఇక్కడ ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను. టీ స్పూన్తో 5 స్పూన్స్ ఆయిల్ వేసింది. ఆన్ చేసుకుంటాను. ఇక్కడ 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను దాల్చా చేసి చూపిస్తున్నాను అనమాట. అలా మటన్తో చేస్తారు, మళ్ళీ నేనేమో వెజిటేబుల్స్తో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు గడ్డే కోసు, ఇది నూలుకోళ్ళు చెప్పాను కదా, ఇదనమాట నూలుకోళ్ళు, గడ్డే కోసు అంటారు ఇక్కడ. ఇది ముక్కలు చిన్న ముక్కలు కోసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. దీంట్లో సాల్ట్ కూడా వేసాను అనమాట. ఇప్పుడు దీనికి నేను మసాలాలన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, ఇది ఇక్కడ మళ్ళీ అల్లం వెల్లిపాయ ఇట్లా కొట్టి పెట్టుకున్నాను. దీంట్లో ఇంకా ఇది కొబ్బరి, పట్ట, లవంగము, జీలకర్ర అంతనమాట. మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇక్కడ శనగపప్పు ఏమో ఇక్కడ పెట్టుకున్నాను, ఉడకబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ. దీన్ని దాల్చాను అనమాట. అయితే ఫస్ట్ ఇప్పుడు ఈ మసాలా వేసేసుకుంటాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను అన్నమాట. దీంట్లో నూనె బాగా కాగిపోయింది, ఆనియన్స్ వేస్తున్నాను నేను. ఇంత ఒక చిన్న గడ్డ కోసుకున్నాను, ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది వేగాలి. ఇంకా ఇది కూడా మెత్తగా ఉడికింది. మళ్ళీ పప్పు వేరే ఉడకబెట్టి పెట్టుకున్నాను, ఎందుకంటే అది కొంచెం ఉడికేది కష్టంగా 4 విజిల్స్ కావాలని పెట్టుకొని మళ్ళీ ఇది ఒక 1 విజిల్ వచ్చింది. చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను అనమాట. వెజిటేబుల్ దాల్చా, ఇది గడ్డే కోసి నూలుకోవాలి అంతే. ఇంకా ఆనియన్స్ కొంచెం వేగాలి, కొంచెం గోల్డెన్ రెడ్ కలర్ వస్తే గోల్డెన్ కలర్ బాగుంటుంది అన్నమాట. తర్వాత నేను అల్లం వెల్లిపాయ కూడా వేసుకుంటున్నాను దాంట్లో. ఇప్పుడు కొంచెం వేగినవి ఇంకా దీంతో పాటు కూడా ఈ అల్లం వెల్లిపాయ ఇట్లా కచ్చబచ్చ కొట్టి పెట్టుకున్నాను అనమాట. మిక్సీకి వేయలేదు, ఇట్లా పెట్టుకున్నాను. కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు, రెడీమేడ్ అల్లం వెల్లిపాయ కూడా ఉంటుంది, అవి కావాలంటే వేసుకోవచ్చు. నేను మాత్రం కొట్టి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా వేగుతుంది. అది కూడా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మసాలా రుబ్బి పెట్టుకున్నా. కొబ్బరి, పట్ట, లవంగము, జీలకర్ర, ఇంతే ఇంకా ఐటమ్స్ అన్నమాట. ఇప్పుడు వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం మసాలా ఉడకాలన్నమాట. నూనెలో కొంచెం వేగిన తర్వాత నీళ్ళు పోసుకొని వేసుకుంటాం. ఇంకా వేగుతూ ఉందన్నమాట మసాలా. కొబ్బరితో పాటు ఇంకా నీళ్ళు వేసుకుంటున్నా, కొంచెం మాడిపోకుండా. దీంట్లో కొంచెం ఇది ఉడకాలి అన్నమాట. మిక్సీ కట్టుకొని కూడా నీళ్లు పెట్టుకొని ఉన్న తర్వాత వేస్తా. అదంతా పప్పు అన్నీ వేసిన తర్వాత ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా కడిగి పెట్టుకున్నా మిక్సీ నీళ్ళు. అంతే, ఇంకా వేగుతుంది. ఇంకా వేయాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు. అయినాక ఉప్పు కారం అంతా రెడీ పెట్టుకున్నా. దీంట్లోనే కొంచెం నేను ఉప్పు వేసుకున్నా, మాకు తగ్గట్టు, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, రుచి చూసిన తర్వాత. కావాలంటే పప్పు వేసిన తర్వాత ఇంకా పచ్చివాసన పోవాలన్నమాట. అది చింపుతాను. ఇప్పుడు నేను ఈ కొబ్బరి గసాలు రుబ్బి పెట్టుకున్న నీళ్ళు మిక్సీకి వేసి నీళ్ళు తీసి పెట్టుకున్న ఇవి కూడా వేసాను అనమాట. ఇంకొంచెం సేపు ఇది అవన్నీ అని ఇట్లా ఆ నీళ్ళు వేసేసాను. బాగా పచ్చివాసన పోయి అని అంతే. అయిపోయింది, అది ఉడుకుతుంది నీళ్ళు. నేను ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది వేసుకుంటాను అనమాట. ఈ గడ్డే కోసు నూలుకోలు ఉడకబెట్టి పెట్టుకున్నా. కరివేపాకు వేసాను, 4 ఆకులు వేసాను.
ఉడికేటప్పుడే వేస్తే అది కొంచెం నీళ్ళు ఇదైతే కదా, తర్వాత తీసి పడేస్తూ ఉంటారు అందరూ. అందుకు ఉడికేటప్పుడు 4 ఆకులు వేసుకుంటాం. ఇది కావాలంటే ఈ నీళ్లు మిగిలితే రసం చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, మామిడికాయ తెచ్చి పెట్టుకున్నాను రసం చేయడం. ఇప్పుడు అది చూపిస్తాను, నేను అప్లోడ్ చేస్తా. నిమ్మకాయ రసం చేసుకోవచ్చు, మామిడికాయ రసం, చింతపండు. ఎండాకాలం అని కొంచెం మామిడికాయ నిమ్మకాయ ఎక్కువ యూజ్ చేస్తాను అన్నమాట. చాలా బాగుంటుంది. మళ్ళీ మామిడికాయ షర్బత్ జ్యూస్ చేశాను నిన్న, మళ్ళీ చూపిస్తాను. నేను కుమ్లో ఎట్లా ఉడకబెట్టి నీళ్ళు లేకుండా చేస్తామన్నమాట. సమ్మర్కి చాలా బాగుంటుంది. పన్ను అంటారు కదా, అట్లా హాట్ అది అయిపోయింది. ఇప్పుడు నేను ఇది పప్పు వేసేస్తున్నాను అన్నమాట. దీంట్లో ఉడకబెట్టి 2 కలిసి బాగా ఉడకాలి. వేసాను. అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకుంటాను అన్నమాట. చూడండి, ఇంత వేస్తున్నా, ఇంకొంచెం పడుతుంది. ఇంత వేస్తున్నాం, ఆల్మోస్ట్ 2 స్పూన్స్. అంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, మీకు చూసి వేసుకొని తినేవాళ్ళు వాళ్ళ టేస్ట్ కొందరు కారం తింటారు. అట్లా వాళ్ళ ఇష్టము. మేము కొంచెం ఎక్కువనే కారము, తక్కువ అయితే తక్కువ తినచ్చు. ఎవరెవరి హ్యాబిట్ ఎట్లా కదా అట్లా తినచ్చు. ఇంత వేస్తాం. 1 స్పూన్ ధనియా పొడి వేసాను అన్నమాట. రుబ్బటానికి వేసుకోవాలి, దాంట్లో పొడి చేసుకోవాలి. చూడండి, 2 సార్లు కారం కూడా సరిగ్గా ఉంటుంది, ఎందుకంటే పప్పు కూడా వేసాను కదా. పప్పు, కొబ్బరి అన్నిటికీ ఉప్పు కూడా వేసాను. కొంచెం తక్కువ అనిపిస్తుంది అనుకుంటా. కొంచెం వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు పప్పును వేసేసాను ఆల్రెడీ. చూసుకొని వాళ్ళ టేస్ట్ అయితే. నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది, కొంచెం వేస్తాను. మేము వేసింది అప్పుడు సరిపోలే అనిపిస్తుంది. అయిపోయింది. ఇంకా కొన్ని నీళ్ళు దాంట్లో రసాన్ని పెట్టుకుంటాను. చూడండి, 2 కలిసి మంచిగా ఉడుకుతుంది. కొంచెం ఉప్పు వేయాలనిపిస్తుంది, కొంచెం వేస్తాను. సరిపోలేదు. చూడండి, ఇంక వేస్తున్నా. అప్పుడు కొంచెం వేసాను, దీంట్లో ఒకటప్పుడు నేను వేస్తాను. ఇంకొంచెం నీళ్ళు వేస్తా, సరిపోతుంది. అంత ఆల్రెడీ అన్నీ ఉడికి ఉన్నాయి. గడ్డకోసు ఉడుకుంది, నూలుకోలు, మళ్ళీ శనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాను. మసాలాలు కూడా బాగా బాయిల్ అయిపోయినాయి ఆయిల్ లోపల. ఇంకొంచెం సేపు పెట్టేస్తే గమగమా వాసన వస్తుంది. నాన్ వెజ్ సేమ్ మటన్ మసాలా అంటేసి దాల్చా అంటారు చూడండి, అది వెజిటేబుల్ దాల్చా. కొంచెం నీళ్ళు వేస్తే సరిపోతుంది. కొంచెం ఉడికి నాకేస్తాను. వెంటనే వేయకూడదు. చూడండి, వెంటనే అన్నీ వేయకూడదు. అది కొంచెం వేగిన తర్వాత నీళ్లు పోసాను మసాలాలో. ఆనియన్స్ వేగిన తర్వాత మసాలా కొంచెం వేగినాక నీళ్ళు, ఇవి కూడా వేసినాక కొంచెం ఉడికినాక నీళ్ళు. అట్లా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. టైం పడితే కొంచెం అయితే కూడా ఫాస్ట్ అయిపోతుంది. అంతే, గమ్మ ఇది వస్తుంది. చూడండి, కొంచెం ఇట్లుంటే బాగుంటుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో మేము తింటాము. మళ్ళీ ఎవరైనా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. ఇంకొంచెం నీళ్ళు కావాలంటే బాగోదు, నీళ్ళు చేస్తే ఇంకా చిక్కగా కావాలంటే చేసుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా ఉంది. ఇది అన్నానికి బాగుంటుంది, చపాతీ పూరీకంతా చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ దేనికన్నా తినొచ్చు అనమాట. సూపర్ ఉంటుంది అన్నానికి కూడా. ఇంకొంచెం దగ్గరికి అయినాక నేను ఆఫ్ చేసేస్తాను. ఇంకా వెజిటేబుల్ దాల్చా అయిపోయిందనమాట. గడ్డకోసు, నూలుకోలు దాల్చా అనమాట. ఇది శనగపప్పు టేస్ట్ వేరే ఉంటుంది వేస్తే. అట్లా ఒక్కో దానికి ఒక్కో టేస్ట్. కందిపప్పు కొన్నిటికి, పెసరపప్పు కొన్నిటికి, దీనికి ఇట్లా కొంచెం దగ్గరికైనా నేను ఆఫ్ చేసేస్తాను. ఇక్కడికే ఫ్లేవర్ ఎంత బాగుందో, చాలా బాగా వస్తుందన్నమాట. ఈ ఫ్లేవర్ తినాలనిపిస్తుంది, చాలా బాగుంది. వెజిటేబుల్స్ కూడా ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ తినాలి కదా, అందుకోసం ఈ టైప్ ఒక అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసి ఒక్కో టైప్ చేస్తాను.